హలో హాయ్ గైస్ అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే మీకు చెప్పబోతున్నాను అనమాట. అదేంటంటే ఎవరైతే రియల్మీ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పొచ్చు అనమాట. ఎవరైతే రియల్మీ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింటుంది అనమాట. అంటే 6.0 అనే వర్షన్ అయితే ఒకటి వచ్చిండది. మీరు దాన్ని ఆల్మోస్ట్ డౌన్లోడ్ చేసింటారో చేయకపోతే నాకే తెలియదు. ఇప్పుడు ఈ అప్డేట్ చేయడం వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి నేను చెప్తాను అనమాట. ఫస్ట్ మనకి ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, లేకపోతే పర్ఫార్మెన్స్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా ఆఫ్టర్కి బిఫోర్కి అనేది తెలుస్తుంది అనమాట. ఫస్ట్ మనకి ఇక్కడ ఈ 6.0 వల్ల ఏమంటే మనకి స్మార్ట్గా అండ్ స్పీడ్గా అయితే మనకి మొబైల్ అయితే వర్క్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇది ఒక బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు అప్డేట్లో. అలాగే మనకి మన ఎక్స్పీరియన్స్ కూడా డెవలప్ అవుతుంది అనమాట. అంటే మనం మొబైల్ వాడే ఎక్స్పీరియన్స్ కూడా కొంచెము ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. ఇది కూడా కొంచెం డెవలప్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఎన్హాన్స్డ్ విజువల్స్ అనమాట. అంటే విజువల్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తారు అనమాట. అంటే మనకి యూట్యూబ్ అలాగే ఏమైనా వీడియో చూసేటప్పుడు మనకి ఆ విజువల్స్ కొంచెము ఎన్హాన్స్ అవుతాయి అనమాట. అంటే ఇంతకుముందు ఎలా అనేది ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉండదు. ఇది కూడా ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లో ఇంక్లూడ్ అయింది. ఇది కూడా ఒక ఇంప్రూవ్ అని చెప్పచ్చు. అలాగే ఇక్కడ అల్ట్రా యానిమేషన్ ఎఫెక్ట్ అనే ఒక పాయింట్ అయితే ఇచ్చారనమాట. దీని కింద ఏమంటే మనకి సిస్టమ్ మనము ఇప్పుడు ఈ మొబైల్ స్వైపింగ్ చేస్తాం కదా, మనం యాప్స్ ఇలా పైకి ఎత్తాలంటే స్వైప్ చేస్తాం కదా, అప్పుడు మనకి కరువుడుగా వస్తుంది అనమాట యాప్స్. అంటే నార్మల్గా ఎలా వస్తాయి యాప్స్ ఇట్లా స్ట్రైట్ వెళ్తాయి, కానీ మనకి కరువుడుగా మనకి యాప్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. ఇది కూడా ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లో మంచి పాయింట్. అలాగే మనకి థర్డ్ పార్టీ యాప్స్ అయితే కవర్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ కవర్ చేస్తుంది. అంటే ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అయితే మనకి ఇందులో ఇంక్లూడ్ చేయదు ఈ సిస్టమ్ అనేది. అలా వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ని డెవలప్ చేశారని చెప్పచ్చు. మనకి ఇక్కడ వెబ్ వ్యూ ఇంటర్ఫేస్ అయితే తెచ్చారనమాట. ఈ కొత్త పాయింట్ ఇది కొంచెం ఇంత ముందు అప్డేట్లో లేనిది ఇప్పుడు తెచ్చారనమాట ఈ ఫీచర్ అనేది. లూమినియస్ రెడైరెక్ట్ ఎఫెక్టింగ్ అనమాట. ఈ పాయింట్ కూడా దీంట్లో ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. దీనివల్ల ఏమంటే మనకి కలర్స్ అనేవి వైబ్రెంట్ కనపడతాయి అనమాట. అంటే బిఫోర్ ఎలా అనేది ఆఫ్టర్ ఎలా అనేది అని కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏమన్నా ఒక మూవీ కానీ ఏమన్నా చూసినారనుకో, మీకు అందులో కలర్స్ అనేవి వైబ్రెంట్గా అయితే కనపడతాయి అని చెప్తా ఉన్నారు. ఇది కూడా మంచి డెవలప్ పాయింట్. ఇంకా మనకి ఎనర్జీ లుక్ అయితే కనపడుతుంది అనమాట మొబైల్ అంతా. అంటే ఒక న్యూ వర్షన్ మనము మొబైల్ ఏ విధంగా వాడతామో ఆ విధంగా ఫీల్ అయితే కలుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ ఎన్జూర్ గ్రేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇందులో వస్తుందని చెప్తున్నారు ఈ అప్డేట్లో. అలాగే ఇక్కడ మనకి ఫ్లక్షీ థీమ్స్ అని ఒక పాయింట్ తెచ్చారనమాట. మనకి ఇక్కడ ఏమంటే కలెక్షన్ ఆఫ్ హై క్వాలిటీ థీమ్స్ అనమాట. అంటే మనకి ఇంత ముందు థీమ్స్ కంటే ఇప్పుడు కొంచెం డెవలప్గా తెచ్చారనమాట. అంటే మనకు ఒకవేళ థీమ్ సెట్ చేస్తే అది ఎక్కడ లేని థీమ్ కావచ్చు, ఆ విధంగా అయితే మనకి ఇక్కడ థీమ్స్ డెవలప్ చేశారని చెప్పొచ్చు అనమాట. అదే కాకుండా మనకి ఇక్కడ మన వాల్ పేపర్స్ కూడా ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ కస్టమైజ్ ఏమంటే డెవలప్ అయింది అనమాట. అంటే ఇంత ముందు ఉన్న కస్టమైజ్ వాల్ పేపర్కి ఇప్పుడున్న కస్టమైజ్ వాల్ పేపర్కి కొంచెము ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. ఇంకా చూసినట్లయితే మనకి ఇక్కడ యూనిక్ టచ్, అంటే మనం టచ్ చేయనప్పుడు ఆ ఫీల్ అనేది కొంచెం యూనిక్ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ బ్యాలెన్స్ డిస్ప్లే అయితే చెప్తున్నారు అనమాట. దీని ద్వారా ఏమంటే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా డిస్ప్లే అనేది బ్యాలెన్స్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఇంతకుముందు కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. ఈ అప్డేట్ వల్ల డిస్ప్లే అనేది బ్యాలెన్స్ ఉంటుంది, మనకి ఎటువంటి ఎర్రర్స్ అనేవి రావని చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకి సింపుల్గా స్వైపింగ్ చేయొచ్చు అనమాట. లెఫ్ట్ కానీ రైట్ కానీ కార్నర్ కానీ సింపుల్గా మనం స్వైప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చాలా మంది అందరూ వాడేది ఆల్వేస్ డిస్ప్లే కాబట్టి మనం మామూలుగా ఎవరు కింద గెస్చర్స్ యూజ్ చేయరు కదా. అలాగే మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా, అంటే మనం డాక్యుమెంట్స్ సేవ్ చేసుకుంటాం కదా, అటువంటి ఫైల్ కూడా కొంచెం డెవలప్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. అంటే కొంచెం ప్రైవసీగా ప్రొటెక్ట్గా ఉండే విధంగా చేసినారు. నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫ్లోటింగ్ విండో అండ్ స్ప్లిట్ వ్యూ అయితే చెప్తున్నారు అనమాట. ఫ్లోటింగ్ వ్యూ అంటే ఏం లేదు, మనకి ఉంటాయి కదా ఎడ్జెస్ కార్నర్స్ ఇలా, వాటిలో న్యూ ఫ్లోటింగ్ విండో తెచ్చారనమాట. అంటే ఇంతకుముందు ఉన్న ఫ్లోటింగ్ విండో కంటే ఇప్పుడు కొత్తగా ఉండేది అనమాట ఫ్లోటింగ్ విండో. అంటే మన మొబైల్ యూజ్ చేసేటప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్ అనేది కలుగుతుంది. లైక్ మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ కానీ అలాగే క్విక్ సెట్టింగ్స్ కానీ ఇవన్నీ మనకి కొంచెం రేదర్ దాన్ ఉంటాయి అనమాట. మీరు ఇంతకుముందు నోటిఫికేషన్ యూజ్ చేసినప్పుడు అంటే మీకు ఎలా వస్తుంది, పైన మెసేజ్ వస్తుంది వెళ్ళిపోతుంది అన్నమాట. బట్ అట్టగా మనకి ఇక్కడ స్టేటస్ బార్ అనేది ఒకటి ఉంటుంది అనమాట కెమెరా ముందర. మీకు ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మీకు ఆ స్టేటస్ బార్ మీద పడుతుంది అనమాట. ఆ ఫీచర్ అయితే ఉంది దీంట్లో. అలాగే మనకి ఇక్కడ క్విక్ సెట్టింగ్స్ అనమాట. ఇంతకుముందు ఉన్న సెట్టింగ్స్ ఎలా ఉండేటివి, చాలా ఎక్కువ ఓపెన్ చేసే విధంగా ఉండేటివి. బట్ మనకి ఇక్కడ క్విక్ ఉంటాయి అనమాట. అంటే విదిన్ సెకండ్స్లో మనం సెట్టింగ్స్ ఎదగాలంటే అది వెతుక్కోవచ్చు, టైప్ చేసి ఆ విధంగా అయితే ఉంటుంది. ఇంకా చూసినట్టయితే మనకి ఇక్కడ రియల్మీ షేర్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇంతకుముందు ఉన్న రియల్మీ షేర్ ఎలా ఉండేది, మనకి ఐఓఎస్ డివైజెస్కి మనకి ఎటువంటి ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ షేర్ చేయలేం. బట్ మనకి ఇప్పుడు ఉన్న రియల్మీ షేర్కి ఐఓఎస్ డివైజెస్కి వీటికన్నిటికి అయితే షేర్ చేయొచ్చు అనమాట. లైక్ ఐఫోన్స్ కానీ. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకి బ్యాటరీ విషయంలో ఏమంటే మీరు ఒకవేళ మీకు ఛార్జింగ్ అయిపోయింది అనుకో, మీకు ఒక అలర్ట్ వస్తుంది అనమాట. అంటే ఒక సింబల్ అనేది వస్తుంది. బట్ మనకి ఇక్కడ అలా లేదు. బ్యాటరీ అయిపోతే మనకి కింద రౌండ్ అయితే వస్తుంది అనమాట. ఒక రౌండ్ అంటే మీ బ్యాటరీలో ఉంది ఛార్జింగ్ పెట్టుకోనని.
అలాగే స్టేటస్ బార్లో కూడా మనకు పడుతుంది అనమాట బ్యాటరీలోని. ఇది కూడా ఒక మంచి సెట్టింగ్ అని చెప్పచ్చు. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా ఏమంటే ఇంతకుముందు ఎలా ఉండేది, రౌండ్ తిరిగి ఉండేది. బట్ మనకి ఇప్పుడు కొంచెం ఇన్నోవేటివ్ ఉందన్నమాట. ఇలా తిరగడము, దాని లోపలికి కొంచెము పాయింట్స్ లోపల రావడం అలా ఉంటుంది అనమాట. ఇన్నోవేటివ్ ఉంది ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా. అలాగే మనకి ఈ బ్యాటరీ వర్షంలో ఈ ఛార్జింగ్ పెట్టే విషయంలో ఏమంటే మీకు 80% దాకా బాగా ఎక్కుతుంది అనమాట ఫాస్ట్. మళ్ళీ ఆ తర్వాత మీకు డిగ్రేడేషన్ అయిపోతుంది అనమాట. అంటే చాలా స్లోగా మీకు ఎక్కుతుంది అని చెప్పచ్చు. ఇది కూడా మంచి కోసమే అనమాట. ఒకవేళ మీరు ఫాస్ట్ ఎక్కిన తర్వాత బ్యాటరీ బ్యాకప్ దెబ్బతినడం కానీ ఇలా ఉంటుంది. బట్ మనకి ఇక్కడ 80%కి వీళ్ళు స్టాప్ చేస్తారు అనమాట డిగ్రేడేషన్ అనేది. అలాగే మనకి ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ విషయానికి వచ్చినట్టయితే కొంచెం ఇంప్రూవ్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. బిఫోర్ కంటే ఇప్పుడు మీకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీకు డాక్యుమెంట్స్లో చాలా ప్రైవసీగా అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇంక్లూడ్ కాకుండా మంచిగా మీరైతే ఈ ప్రైవసీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ డెవలప్ అయిందని చెప్తున్నారు. ఇది ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వచ్చినట్టయితే చాలా వరకు అయితే డెవలప్ చేస్తారని చెప్తాను నేనైతే కన్నా. నాది రియల్మీ మొబైల్ నేను కూడా అప్డేట్ చేస్తానని చెప్పచ్చు. అంటే ఇంతకుముందుకి ఇప్పటికి నా మొబైల్ చాలా ఫాస్ట్ అయితే వర్క్ అవుతుందని చెప్పచ్చు అనమాట. ఇది ఇవాళ వీడియో అయితే. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.